afternoon all. Thank you so much. నేను తెలుగులో మాట్లాడతాను సో దట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జితేందర్ సార్ అండ్ లత గారు ఫర్ టేకింగ్ సచ్ అన్ ఇనిషియేటివ్. ఎసెన్షియల్, వెరీ ఎసెన్షియల్ టు బిల్డ్ చిల్డ్రన్. పిల్లల్ని పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. ఇవాళ రేపు ఇది టాస్క్. So I would appreciate and congratulate all the staff members, people associated with the school for hosting such a big show. లోపటికి వస్తూనే నాకు భయం వేస్తుంది ఇంతమందిని చూసి ఇప్పుడు నేను మాట్లాడాలని. I had butterflies in my stomach. But I really want to talk. Now, today when I am talking, okay, I'll stand here. Today when I am talking, నేను పిల్లలతో మాట్లాడదలుచుకోలేదు. Neither the school management. I am talking to the parents. English समझ में आ रहा है? English is okay? तेलुगु okay? हिंदी okay? So यहाँ पर मैं हूँ, बच्चों से बात नहीं करूँगी, बल्कि पेरेंट्स से बात करना है मुझे. I want to talk to the parents. When she said motivate the students, I said students don't need motivation because students ni chuskodaniki parents unnaru, teachers unnaru, but parents ni chudaniki akkada evaru leru, right? So before I start talking, another half an hour with me, half an hour to 40 minutes, looking at the enthusiasm, I really don't want to talk much. But before I start talking, all of you are parents here, father, mother and all of you are parents in the journey of parenthood. Okay? అసలు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో ఎందుకు మాట్లాడాలండి మీతో? పూర్వం మాట్లాడలేదు కదా. 10 years ago there was nobody talking to the parents how you should be doing a parenting role, right? At least in my case there was nobody telling me what is parenting. But today we are coming out and telling parents what is parenting. Do you all agree there is a need? ఒప్పుకుంటారా నాతో అవసరం ఉంది మాట్లాడాలి ఈ టాపిక్ పైన అని? ఒప్పుకుంటే చేతులు ఎత్తండి, నో ప్రాబ్లం, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, రైట్? సో అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అవసరం ఉంది కాబట్టి నా లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. వీ హ్యావ్ టు టాక్. అందరూ పేరెంట్స్ కాబట్టి నేను పేరెంట్స్తో మాట్లాడదలుచుకున్నాను. ఇప్పటి వరకు మీరు మీ చిల్డ్రన్ ప్రోగ్రెస్, అబౌట్ హౌ అకాడమిక్లీ, డ్రామా, డాన్స్ అవన్నీ చూశారు. ఆల్ గుడ్ షో. చిన్న చిన్న పిల్లలు ముద్దుగా చేశారు, మంచిగా నేర్పించారు, నేర్చుకున్నారు, చేశారు. నౌ ఐ రియలీ వాంట్ టు నో, మీ పిల్లల దగ్గర నుంచి మీరేమన్నా నేర్చుకున్నారా? డిడ్ యూ లర్న్ సంథింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్ హూస్ యువర్ చైల్డ్ అండ్ యు ఆర్ యాక్చువల్లీ పేరెంటింగ్? నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారండి? 10th డిస్కంటిన్యూ, జయంత్ మణికంఠ 4th క్లాస్, సంజన సాహితి 8th క్లాస్. దర్ ఫాదర్ పిల్లల ద్వారా కొంచెం వాళ్ళ డిగ్రీ నేచరు కొంచెం వాళ్ళ కొన్ని తెలుసుకున్నాను. నాకే చెప్తున్నారు, వాళ్ళు నాకే చెప్తున్నారు అలా కాదు డాడీ ఇలా అని. I really want to talk to, thank you so much Andy. I really want to talk to all the parents. మీరేం నేర్చుకున్నారు అని. బికాస్ ఆఫ్ ద టైమ్, బికాస్ ఆఫ్ సో మెనీ కన్స్ట్రెయింట్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఆర్ ద ప్రైమరీ పీపుల్. మీ పిల్లల్ని మీరు చేతిలో ఎత్తుకుంటారు. आप अपने बच्चों को हाथ में कैरी करके पहले बार उठाए, पहले बार देखे. बच्चा बहुत कुछ सिखाता है. Child teaches you so many things. Do you all agree or no? Yes, if you actually observe and see, మీరు చూస్తే పిల్లలు మీకు చాలా విషయాలు నేర్పిస్తారు. ఆఫ్ కోర్స్ అకాడమిక్లీ టీచర్స్, పేరెంట్స్ కింద మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాం, కానీ పిల్లల దగ్గర నుంచి నేను 16 yearsలో స్టడీ చేసి అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రతి పిల్లలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద ప్లానెట్, ఎవ్రీ చైల్డ్ విల్ టీచ్ అస్ 3 things. I call it 3 T's. మీరే చూస్తే మీ పిల్లలతో ఏదైనా ప్లాన్ వేసుకొని, ఎనీథింగ్ యూ ప్లాన్, యూ గో టెల్ దెమ్ చలో వీఆర్ గోయింగ్ ఫర్ అ మూవీ అనగానే వాట్ విల్ బీ దేర్ రియాక్షన్? వీఆర్ గోయింగ్ అవుట్ టు ఈట్ పానీపూరి అనగానే రియాక్షన్ ఎలా ఉంటుందండి పిల్లలది? ఇమ్మీడియట్లీ రెడీ అయిపోతారా లేదా? ఇమ్మీడియట్లీ.
But if you tell them, अरे 1 month के बाद we are going to eat to the mall में पानी पूरी खाना है, what will be their reaction? Huh? If you tell them, నాని के घर అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడే వెళ్ళాలి, we are going అనగానే ఎలా ఉంటారు? They are full of energy. Every child lives in the present. ఇప్పుడు డాన్స్ చేసినప్పుడు చూసారా, you ask them to dance, again they danced. They are not carrying, again they are living in the present. మనము పెద్దవాళ్ళము, we are oscillating in the past and the future. మనకి ఫ్యూచర్ గురించి వరి, పాస్ట్ గురించి టెన్షన్స్. All of you are agreeing with me? We are getting worried. Child never gets worried. Child is always living in today. For them there is no tomorrow. Main essential thing, they are living in the present. వాళ్ళ ఎనర్జీస్ అన్ని ఇప్పుడు ఈ క్షణంలో ఉంటాయి. We are not having that. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సగం మంది మొబైల్కి ఉంటారు, సగం మంది బయట ఏమవుతుందో ఉంటుంది. We are all carrying away. That is why our energies are getting drained. Second thing, the child, what they teach us, they are always not tired. మనం సోఫాలో కూర్చొని కూడా టైర్డ్ అయిపోతాం, అవునా కదా అండి? We are just sitting and we are draining the energies. If you see the child, వాళ్ళకి ఏ బొమ్మలు ఇవ్వకుండా కూడా మామూలుగా ఇచ్చేస్తే కూడా there is no draining of the energy. As we are growing, our energy is coming down. Children below 18 years, it is the parents to note their energy levels. They never get tired. You tell them, they'll do, but we get tired. Are you guys agreeing with me? Agree avtara? Yes. This is a proven research చేసి చూసింది. No child is carrying the baggage. అప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళకి టైర్డ్నెస్ ఉండదు. థర్డ్ థింగ్, మనం ఇక్కడ దాకా అబద్ధాలు ఆడేస్తాం. నేను ఈ ప్రోగ్రామ్కి రావద్దంటే ఈజీగా చెప్పేచ్చు ఒక అబద్ధం. ఐ వాంటెడ్ టు కమ్, ఐ ట్రైడ్ కమింగ్ లత గారు, బట్ మై కార్ గాట్ పంచర్డ్. ఈజీ టు సే, నో డ్రైవర్ సాటర్డే, ఐ డోంట్ వాంట్ టు కమ్, అరే ఐ హ్యావ్ అదర్ థింగ్స్. We are very easily using the word try, but whereas the child will never use the word try, they will do it. ఆకలేస్తోంది అంటే child is very clear. They will say, I am feeling hungry or I am not feeling hungry. Have you seen this with their kids? మీ పిల్లలతో చూసారా? చదువుతారు. If they want to study, they don't want to study. They want to play, they don't want to play. There is no try. But how many of you use this with your office, with your neighbors, with your friends, with everybody? I will try to come. Tomorrow birthday party, I will try to come. Yes or no? So the point is, with these three things, everybody's house this is going on. What are your things as a parent you should know? So I will give you a gist or a kind of a takeaways. మీరు ఏంది గుర్తుంచుకోవాలి అంటే, మీరు ఒక పిల్లల్ని పెంచుతున్నప్పుడు చదువుతో పాటు ఏమి ఇవ్వాలి? घर में क्या कर सकते हैं, क्या और दे सकते हैं एक बच्चों के लिए. I call it brew అని పెట్టుకున్నాను నేను. First thing is building their belief system. నమ్మకం, belief. That is, build that belief about God, belief about marriage, belief about property, belief about religion, belief about country. అన్నీ మన చుట్టూ వచ్చేస్తాయి. When we are born, we will not have all that. That is why they have full of energy. They will dance again if you call them. But if I ask you to talk for 1 hour, you will get tired. So what is the belief system? Nammakam enti? Only parents can give. Nobody else can give. మీరు వినే ఉంటారు, మనకి బ్రెయిన్స్లో కాన్షియస్ బ్రెయిన్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది ఉంటుంది. కాన్షియస్ బ్రెయిన్ అంటే ఇది ఫిల్టర్ చేసుకొని మాట్లాడడం. ఇక్కడ ఎవరైనా కపుల్స్ ఉన్నారా? హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారా పేరెంట్స్ కింద? ఓ గుడ్. సో ఐల్ జస్ట్ టేక్ దేర్ एग्जांपल. ओके सर, आप रोज उठ के मैडम को आई लव यू बोलते हैं? नहीं बोलते हैं ना. सुबह उठ के आप उसको चेहरा देखते हुए चाय पीते? मगर एक दिन सोचो, कल कर दिए आप, कल सुबह उठ के मैडम को आई लव यू बोल दिए, साथ में हाथ पकड़ के चाय पी रहे, तो मैडम आप क्या सोचोगे? व्हाट वुड यू थिंक ऑफ हिम? समथिंग इज रॉन्ग. कहाँ साइन करना है? I will think that only. Check ka, money ya, what is it you need from me? Why?
అందరు నవ్వుతున్నారు. వై? బికాస్ कितना साल हुआ शादी होके? 7 years. 7 years में when you have not told me I love you, why are you telling tomorrow morning? Yes or no? So what is happening? నా కాన్షియస్ బ్రెయిన్కి ఫిల్టర్ ఉంటుంది. ఎవరైనా పాలు నల్లగా ఉన్నాయి అంటే నల్లగా ఎలా ఉంది, తెల్లగా, నాకు బ్రెయిన్లో సెన్స్ ఉంది. సో ఐఎమ్ ఫిల్టరింగ్ ది ఇన్ఫర్మేషన్. బట్ దెర్ ఈస్ అ సబ్ కాన్షియస్ బ్రెయిన్ విచ్ హ్యాస్ నో ఫిల్టర్స్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది టెక్స్ట్ బుక్స్లో దొరకదు. ఇది లేదు. ఇదే ఆనిముత్యం, పట్టుకోవాలి. సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీన్స్ ఫర్టైల్ ల్యాండ్. బెడులో అబ్లాంగేటా కింద ఉంటుంది పిల్లలకి. వెరీ వెరీ ఫర్టైల్. మీరు ఏ విత్తనం వస్తే అదే చెట్టు వస్తుంది. आप जो बीज डाल रहे उसी का पेड़ आ रहा. आप వాట్ ఎవర్ యు ఆర్ పుట్టింగ్ ద సీడ్ అదే అక్కడ గ్రో అవుతుంది. సపోజ్ మీరు ఇంట్లో గనక if you are scolding them, you are useless, hopeless, you are not working, आप काम नहीं कर रहे हो, कुछ नहीं, होमवर्क नहीं करते, यही विदाउट कॉन्फिडेंस बच्चा ग्रो हो रहा है. 16 years ago I never had suicide cases, but आज मेरा क्लिनिक all suicide cases के ऊपर I can make money. Only if I attend 2-3 I am making money. My intention is not to make money like that. Are you getting it? Please. ये कहाँ से आ रहा है ये जड़? It's parents. Please understand. सबकॉन्शियस ब्रेन लो మీరు ఏది పెడితే అది బయటకు వస్తుంది. సో घर में हर बच्चे को आप इतना प्यार देना. బంగారం, చిన్న, తల్లి, కన్న, మున్న ఏమంటారో, you have to build that confidence. That doesn't come with teachers. That doesn't come with ayahs. That doesn't come with anybody else except for the parents. కాన్షియస్లీ చదువు చెప్తారు టీచర్స్, కాన్షియస్లీ స్కూల్స్ నేర్పిస్తుంది 2+2 4. బట్ సబ్ కాన్షియస్లీ బిల్డింగ్ ది కాన్ఫిడెన్స్, ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్. వాళ్ళకి తెలీదు. ఆల్ ఆర్ మైనర్స్. రాజ్యాంగమే 21 years వరకు వాళ్ళకి ఇవ్వలేదు. నన్ను అడిగితే ఇంకా 25 years వరకు పెడతాం మేము. ప్లీజ్, బికాస్ దే నీడ్ ది అటెన్షన్, దే నీడ్ పేరెంట్స్. సో మీరు ఆ ఫర్టైల్ ల్యాండ్లో వేసే గింజ, విత్తనం మీ చేతిలో ఉంది. యాజ్ పేరెంట్స్ ఇట్స్ యువర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షోర్ యూఆర్ పుట్టింగ్ ద రైట్ సీడ్. రాంగ్ వేశారు, రాంగ్ వెళ్ళిపోతుంది, అది రాంగ్ వచ్చేస్తుంది బయటికి. For example, I'll say, I have so many clients when they say that, you know, if the child 98% ICSE లో వచ్చిందంటే, मैडम मैंने किया, मैंने घर में टीवी बंद कर दिया, इन-लॉज को बाहर भेज दिया, घर में ट्यूशन टीचर लगा दिया, सब कर दिया, मेरे वजह से बच्चों को 98% मिला. Very good. Same बच्चा when he goes to inter, he'll get 33%. मैडम टीचर अच्छा नहीं पढ़ाई, मेरे घर में काम वाली नहीं है, मेरे घर में करंट जाता है, मेरे घर में इन-लॉज आ गए. What are you doing when you are putting so many things? మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా you are putting it on others. మీరు ఫాలో అవుతున్నారా నన్ను? ఐఎమ్ ఐ మేకింగ్ సెన్స్? తెలియకుండా చేస్తారు. ఏదైతే మంచి అవుతుందో you are taking it. I did everything. I used to get up at 5, ensure my child goes to tuition, my in-laws are not seeing the TV, my husband doesn't understand English. I do. When anything goes failure, they. బాధ్యత. చైల్డ్ ఈస్ టేకింగ్ దాట్. చైల్డ్ అది చూసుకుంటున్నారు. ఓహో ఇలానే నా, నేను రేపు ఫెయిల్ అయితే మా అమ్మ నానాలి, టీచర్ నానాలి, ట్యూషన్ టీచర్, మా పక్కింటి వాళ్ళు అనాలి, కుక్క నానాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా దగ్గరకు వచ్చేసరికి యూ నీడ్ అ డాక్టర్ ఓన్లీ ద లాస్ట్ స్టేజ్. వెన్ దే కమ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఐడియా. సెకండ్ థింగ్, చిన్నప్పుడు ఎప్పుడైనా 1 year 2 years టాడ్లర్ బేబీకి తిరుగుతున్నప్పుడు ఒక గోడను గుద్దుకొని పడతాం. వి ఆల్ హిట్ అవర్ సెల్స్ టు ది వాల్. మీరు ఏం చెప్తారు? ఇట్స్ వెరీ కామన్ టు సే దాట్, అయ్యయ్యో గోడని అడ్డం వచ్చిద్దా, గోడని కొడదామా, ఒక దెబ్బేద్దామా, చైర్ని కొడదామా, ఒక దెబ్బేద్దామా అన్నారా లేరా మీరందరూ? వాట్ ఆర్ యూ కమ్యూనికేటింగ్ టు ద చైల్డ్? నీ తప్పు కాదు, దాని తప్పు. వెన్ దే గ్రో బిగ్, I know so many of my clients who are actually selling their property PF money because the son says, I want to go abroad, I need money. నా తప్పు కాదు నా, నన్ను కన్నందుకు. కహా సే ఆయా?
You are communicating wrong belief. నీ తప్పు ఎప్పటికీ కాదు, గోడ తప్పు. In fact, as a parent, you should tell, you will fall. Look properly and walk. ఎప్పుడు పడతావు, జాగ్రత్తగా చూసి నడు అనాలి. అవునా కాదా? అలా మాట్లాడతారా? లేదా గోడలు ఉంటాయి, గోడని కొడదాం, ఫ్రెండ్ని కొడదాం, రేపు టీచర్ని కొడదాం, మేడంని కొడదాం. హౌ విల్ యూ రైట్? నా దగ్గరకు వస్తారు, సంతకం ఇవ్వకపోతే మేడం ప్లీజ్ గివ్. నో. సో the second thing what you should know is, are you communicating the right belief into the child? Yes, you will fail, you will get less marks. Try hard, work hard. You are supposed to give right communication to the child. మూడోది, how many parents వాళ్ళు ఏడ్చినప్పుడు అల్లా కొనిచ్చేస్తారు? వెరీ ఈజీ. ఏడ్చినప్పుడల్లా మొబైల్స్ పెట్టేస్తున్నారు, టీవీలు పెట్టేస్తున్నారు. ఏడ్చినప్పుడల్లా యు ఆర్ గివింగ్ దెమ్. మాల్కి తీసుకెళ్తారు, ఎక్కడికో తీసుకెళ్తారు. యు ఆర్ స్కేర్డ్, పక్క వాళ్ళు చూసి ఏమనుకుంటారో అని ఏడ్చినప్పుడల్లా కొనిస్తారు. యు నో వాట్ యు ఆర్ డూయింగ్? బై ద టైమ్ దే ఆర్ 21, 22, నాలాంటి వాళ్ళకి జస్ట్ యు ఆర్ గివింగ్ మనీ. కౌన్సిలింగ్కి తీసుకెళ్తామని తెస్తారు, వచ్చేస్తారు. వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ లైన్? The child is understanding, నేను 4 సార్లు ఏడుస్తే నా పేరెంట్స్ నాకు కొనిస్తారు. So they cry, they get in the mall. When they are 5th class, they cry, they get the cycle. 10th class, they cry, they get the pad. 12th class, they cry, they get the watch. After engineering, they cry, they sell the plot, they sell the kidney, they will sell everything to send the son to the friend's college to the US. What will the father do? Today if you are in 20s and 30s, tomorrow you are coming to 60s. My dear parents, please understand. आना तो वहीं पर है. So when वहीं पर आना है तो अब से आप right नहीं करेंगे तो वो लोग गलत गलत चले जाएंगे and they will not even understand मेरी क्या गलती है. Because you have put a belief system, cry 4 times, people are seeing on the road, oh no, I will give. So for my daughter, when she was very small, she used to be very fussy and cry. Annam tinetappudu 1 year, 2 year, when she was 1.5 and 2, మేము కంచంలో పెట్టుకొని తినేసే వాళ్ళం. We used to never look at her. ఆకలేసిన 2-3 times she ate. If you pamper them, they want more pampering. Who doesn't want pampering? So please understand, you have to communicate to them that if it is right, you will do. Anything wrong which you are setting, you are not going to do. Sibling rivalry, ivanni ikkadi nunche set ayipotayi. 3 times you take the first child and you ignore the second child, the child thinks, I am not loved, I am not cared, and they develop that. Ma akkante ishtamu, annante ishtamu, nenu ishtam ledu. Because you are communicating, child has that brain only. So please, whenever you are setting a belief system, మీరు నమ్మకం పెడుతున్నప్పుడు దేవుడి గురించి, డ్రెస్ల గురించి, దాని గురించి పెట్టకండి. మెయిన్ ఏది వాళ్ళ గ్రోత్కి కావాల్సిందేదో అది పెట్టండి. మిగతావన్నీ నేర్చుకోవచ్చు. ఇవాళ రేపు యూట్యూబ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీబడి కెన్ లర్న్ ఎనీథింగ్. బట్ యాజ్ పేరెంట్స్, యు ఆర్ సెట్టింగ్ ద రైట్ కమ్యూనికేషన్. మీ ఇంట్లో ఉన్న మీ గోల్స్లో, మీ కల్చర్లో ఉన్నది మీ చైల్డ్, ఆ విత్తనానికి నీళ్లు పోసేది మీరే, కరెక్ట్గా పోయాలి. సెకండ్ థింగ్, B అయిపోయింది బిలీఫ్. సెకండ్ థింగ్ ఈజ్ ద రోల్ మోడలింగ్. హూమ్ డూ యూ థింక్ ఆర్ ది రోల్ మోడల్స్ ఫర్ ద చిల్డ్రన్? నేను ఇప్పుడు దీంట్లో 10 మందిని పిలిచి మీ రోల్ మోడల్ ఎవడు అడిగితే ఏం చెప్తారండి వీళ్ళు? డూ యూ థింక్ దే ఆర్ గోయింగ్ టు సే మై రోల్ మోడల్ ఇస్ విజయ్ దేవరకొండ? దే విల్ సే కరీనా కపూర్ ఖాన్. किसको पढ़ा है? They will say my daddy and mummy. I have done research on 500 students and 500 students in Kannada, Telugu, Tamil. మీరు ఏ లాంగ్వేజ్ తీసుకోండి, the first role model for the kids is mother and father. Please clap for yourself. So when your role model to the child who is very fertile and brain is only observing, మీరు మీ హార్డ్వేర్, మీ కలర్ వచ్చిందా, మీ జుట్టు వచ్చిందా, మీ హైట్ వచ్చిందా, ఇవి కాదండి. దట్ విల్ ఎనీవేస్ కమ్. మీ సాఫ్ట్వేర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ డిఎన్ఏలో. వాట్ ఈజ్ యువర్ సాఫ్ట్వేర్? మీ కోపం, యువర్ యాంగర్, యువర్ ఫ్రస్ట్రేషన్స్. మీ బాస్తో మీరు గొడవపడి ఇంటికి వస్తే యూ థింక్ చైల్డ్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. చైల్డ్ అండర్స్టాండ్స్.
You have some problem with your parents, child understands. Meeku dabbu gurinchi problem, child understands. ADHD కామన్, మేము రీసెర్చ్ చేసినప్పుడు ADHD ఎవరో ఉండే వాళ్ళు హాస్పిటల్స్లో. ఇప్పుడు నాకు ఎవ్రీ అదర్ స్టూడెంట్ హ్యాస్ ADHD. ఎవ్రీ అదర్ పేరెంట్ విల్ కమ్ ADHD, this thing, dyslexia ఏంటి? It's become very common like diabetes and thyroid. Where is it coming? It is coming through you. So your loss, your greed, your selfishness, अगर आप मतलबी हो, आप ग्रीडी हो, आप गुस्से वाले हो, सोच लो. और कुछ दे ना दे बच्चे को, वो तो दे ही है. It goes. ఎల్లదా అండి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవ్వవా? జుట్టు కన్ను కాదు, దానికి అట్లీస్ట్ యూ విల్ గో టు అ డాక్టర్, రెటినో చేసుకుంటారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్. బట్ యువర్ సాఫ్ట్వేర్, యు ఆర్ ది ఫస్ట్ థింగ్. చైల్డ్ ఈజ్ అబ్జర్వింగ్ దట్. ప్రతి చైల్డ్కి ఆ శక్తి ఉంది టు సీ అండ్ అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్. If I have a client who eats chips, bingo chips, watching the movie, but telling the child, you eat green apples. Will the child eat green apples when the father is eating chips? Tintara andi? Ekkadunnam? Those are generation next kids. పుట్టగానే వాళ్ళకి తెలుసు వాళ్ళ బ్లడ్ గ్రూప్, అట్లాంటి కిడ్స్. సో మీరు చేస్తూ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యని చూసి కూడా మాట్లాడరు. మోస్ట్ ఆఫ్ ది మెన్ ఆర్ విత్ ద రిమోట్ వాచింగ్ ద క్రికెట్ మ్యాచ్. బోలో సున్ రా హూ, బోలో బోలో. కిడ్ ఈజ్ లర్నింగ్, బోలో బోలో మమ్మీ, చెప్పు మమ్మీ. 7 years 8 years 14 yearsతో మొబైల్. ఎక్కడి నుంచి అవుతున్నాయి ఇవన్నీ? If parents are not talking, parents are not together, parents are not holding hands, parents are not eating together, it is all child is learning to eat alone. Why do we need gadgets? Gadgets should help us. Gadget is not my life. అవునా కాదా? అది ఒక వస్తువు, నేను వాడుకోవాలి, అది నా జీవితం కాదు. బట్ అది నా జీవితం అయిపోతుందంటే అసలు జీవితం is getting detrimental. I am not scaring you guys, but I'm telling you the reality. So everybody start in a day, in a week, one detox day where you are not touching the mobile. Or evening, like how we do, 7:30, 8:30, my message, I am not available. However, it is whatever critical condition, any client, we give a number. వాడకండి. Put it in the hall. All of you put a bowl, put it in the hall. Bedrooms loki gadgets రాకూడదు. With that radiation, so many diseases we get. Alzheimer's అనేది మన దేశంలో లేనే లేదు. But today, unfortunate to say that 40 తర్వాత 50 తర్వాత every 10th person is getting dementia, Alzheimer's and Parkinson's. ఎక్కడి నుంచి వస్తుంది? मैं भूल गया चाबी कहाँ लगा, मैं भूल गया बैंक अकाउंट नंबर, मैं रास्ता भूल गया. क्या है भूलना? क्यों भूल रहे? क्यों भूल रहे? खाना नहीं खा रहे क्या? धूप नहीं देख रहे? कैसा भूल रहे? Because your energy is consumed by that mobile. Energy is consumed by that YouTube. You are making them rich. Netflix लोगों को आप अमीर बना रहे. जितना देखते उसको पैसा वहाँ मिलता. So you have to do that. వారానికి ఒక రోజు ఏమన్నా కానీ. పూర్వం they were grandmothers who had a very regime. తలకి నూనె పెట్టుకోవాలి, ఒక regime ఉండేది. This is how. If regime is lost, everything is lost. తర్వాత మీరు డబ్బులు పెట్టినా కొనలేరండి. All your money will go to hospitals and doctors and me, which we don't want. So please, whenever you are role modeling, so many parents come from schools and tell मेरा बच्चा किसी से बात नहीं करता, कोई friends नहीं है, कोई कुछ नहीं कर रहा, वो अकेला है and all. This is a common problem. But as a parent, do you talk? Do you have really good friends? Do you talk to your neighbor? I go to a wedding and I see everybody gift देने आधा घंटा खड़ा रहते, but कोई किसी से बात नहीं करता. All are on their mobiles. Everybody is taking photo. Nobody is talking to the person before. When you are not talking, you go to the park with the child. You want him to play. But are you talking to somebody? Did you invite somebody for lunch or dinner at home? What is child learning? So role modeling. Why are we doing role modeling? The question is, आप hero heroine है बच्चे के लिए. क्यों? Because you want them to be successful. Every parent wants the child to be successful. Yes or no? Tomorrow they become engineers, doctors, whatever, architects.
They might become anything you want to be successful. What is the definition of successful? Success matlab, it's a combination of academics, health, wealth, relationship, career and happiness. Avuna kada andi? I want a good career. I want a good health. After corona, at least health is the priority. I want a good relation. Be it be my husband, be it be my in-laws, be it be my children. Good relation with everybody. Good wealth management. 20,000 mile, fir bhi I should run the family. 2 lakh mile, fir bhi I should run the family. It's not how much I earn. How I manage is my intelligence. Health, wealth management, finance management also comes from the family. And the last is the happiness. किस चीज में खुशी मिलती है मुझे ऐसा बात करने में खुशी मिलती है. That is why I take out some time and go visit the schools to interact. This is how मेरा happiness है. किसी और का कहीं और happiness है. Now the point is, if you divide all this 600 by 6, academics is only 16.666 or 7. That means academic schooling, teachers what they give for the overall building is 17%. बाकी सब बच्चा कहाँ से सीख रहा है? From where is the child learning andi? మిగతావన్నీ మీ నుంచేనా? Are you agreeing with me? You take them to Harvard, you take them to Wharton, you take them to any college. Academics is a support, but how they should. Relation management, बच्चा कहाँ से सीखेगा? No teacher will talk about relationship management. No teacher will talk money management. No teacher will talk your health management. Baleda chuttilo. School will give permission, go and take rest. But how to manage the health? It's you are telling your child. So when you are a role model, you have lot more responsibility. You're supposed to take care of your sleep, food. Continue. So this is very essential that you understand what you have much more. So meeku manchi habits undadam chala important. Start building them. And don't expect because you are building that వాళ్ళు చూసి నేర్చేసుకుంటారని. స్లోగా చేయండి, వస్తుంది. సుబే ఉఠో, టీవీ మత్ దేఖో, బంద్ ద టీవీ 7:30. Sunday take the family, go out. చెట్ల కింద అన్నం తినండి. Eat food under the trees. Don't spend lot of money in malls. Small things. కలిసి భోజనం చేయండి, అందరూ కూర్చొని తినండి. Child is learning that. అవి important. So the second thing is role modeling. Third thing is uniqueness. మీ చైల్డ్ గురించి మీరే అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్స్లో ఏం చేస్తారు? హౌ ఈజ్ యువర్ చైల్డ్ అనేది మీరు స్లోగా చైల్డ్ని చదివితే యూ విల్ అండర్స్టాండ్ మీ చైల్డ్ స్ట్రెంగ్త్స్ ఏంటి అని. మ్యామ్ కెన్ ఐ హ్యావ్ వాటర్? When I say strength, andarki మీ కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలకి, if you have 2-3 kids also, all 3 will not be same. All 3 will not get all same things. So you have to understand what is the strength, what is the support I can give, and then understand the uniqueness. For example, something like Dhoni. Born to a very normal family. Dhoni aithe telusu kadandi andarki. I'm taking this example because all of you know. Very normal family where father wanted him to become a clerk in railways so that they can work, they can get the daughter married. 20,000 salary, government salary. But the strength of the Dhoni was not that. He understood my strength is not that. Rest is the history. But if he has been focusing on improving English, Dhoni ki English achhi nahi hai. Abhi English seekhne, he would have gone and learned practice English, we wouldn't have got the World Cup. If you all go back and see the first World Cup when we got, he spoke in Hindi, he spoke English, nobody understood. But everybody focused on his caliber. So you have to understand your child's caliber. What is his strength? How much support can I give? What is my family? Don't compare. Don't do negative anchoring.
Most of the parents do negative. వాళ్ళకి మెడిసిన్ సీట్ వచ్చింది, వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. యూ ఆర్ కరప్టింగ్ ద ఫైల్స్ ఆఫ్ ద చైల్డ్. డోంట్ డూ దట్. మీ ఫ్యామిలీ స్ట్రెంగ్త్ ఏంటి, వాట్ ఆర్ వి, ఎంత సపోర్ట్ చేయగలుగుతాం, మేమేమి ఇవ్వగలుగుతాం, క్లియర్. When you are clear, not looking at others, focus on yourself. Why do you waste time looking at others? మీ పైన మీరు ఫోకస్ చేసుకుంటే మీ పిల్లవాడికి అర్థమవుతుంది నేను ఫోకస్ చేసుకోవాలి అని. When you focus and build and give a right anchoring, you see the child growing. వాళ్ళకి చెప్పక్కర్లేదు after 18 years. So with this I stop. So to wrap up, నేను 3 విషయాలు చెప్పాను క్లియర్గా. బిలీఫ్ సిస్టమ్ మీరే వేస్తున్నారు, రోల్ మోడల్స్ మీరే. సో గుడ్ హ్యాబిట్స్, గుడ్ టైమింగ్స్, గుడ్ థింగ్స్ మీరు చేయాలి. మూడోది మీ స్ట్రెంగ్త్, మీ ఫ్యామిలీ స్ట్రెంగ్త్, మీ అబ్బాయి స్ట్రెంగ్త్ మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఎవర్, అమ్మాయి అబ్బాయి, ద చైల్డ్ స్ట్రెంగ్త్ యాజ్ అ పేరెంట్స్ ఓన్లీ. వాళ్ళు ఏం అర్థం చేసుకోగలుగుతారు, ఎలా చదవగలుగుతారు అనేది మీకుంటుంది. దే అండర్స్టాండ్ బై లిసనింగ్, దే అండర్స్టాండ్ బై సీయింగ్, దే అండర్స్టాండ్ బై లర్నింగ్. కైనెస్థెటిక్ అంటాం, అంటే కొంతమంది పిల్లల్ని ఎత్తుకోవాలి, హక్ చేయాలి, ముద్దు పెట్టాలి. దే వాంట్ దట్. కొంతమంది పిల్లలకు కథలు చెప్పాలి. కొంతమంది పిల్లలకి కథలు చెప్పాలి. దే లైక్ లిస్నింగ్. కొంతమంది పిల్లలకి యూ హ్యావ్ టు షో విజువల్స్, బాగా చూపించి అర్థం చేసుకోవాలి. మీరు మీ పిల్లల లెర్నింగ్ స్టైల్ తెలుసుకొని, మీ ఫ్యామిలీ స్ట్రెంగ్త్ తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళండి. డోంట్ డూ అబ్సల్యూట్లీ కంపారిటివ్ నెగటివ్ అనాలిసిస్ ఆర్ నెగటివ్ యాంకరింగ్. ఫైన్, అర్థమైందా అందరికీ? On these 3 points, I leave you guys, wishing you all the best to every child here. May every parent understand the importance of the challenges in the parenthood. ఇవాళ రేపు ఈజీ కాదండి పిల్లల్ని పెంచడం. You guys should be aware. I wish all the parents here lots of success, lots of అమ్మాయి అన్నట్టు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు, your confidence and your hard work are only key to success అండి. So wishing you guys that, and also the school that. I take leave. Thank you so much.